ఒక అమ్మాయి సడన్ గా డైట్ చేయాలని డిసైడ్ అవుతుంది. వంటింట్లో ఉన్న వాళ్ళ అమ్మ కాఫీలో పంచదార వేస్తుంటే వద్దని ఆపేస్తుంది. ఇకపై ఇంట్లో ఉప్పు, కారం, నూనె వస్తువులు ఏవి ఉండకూడదని రూల్స్ పెడుతుంది. అమ్మ ఆమె చెప్పినట్టే ఉప్పు, కారం లేని ఓట్స్ ఇస్తుంది. అది అస్సలు రుచిగా ఉండదు, కానీ వెయిట్ తగ్గాలని కష్టపడి తింటుంది. దాంతో పాటు జిమ్ లో చాలా కష్టపడి ఎక్సర్సైజులు చేస్తుంది. 2 రోజులు తీవ్రంగా కష్టపడి వెయిట్ చెక్ చేసుకుంటే 1 గ్రామ్ కూడా తగ్గదు. ఆ అమ్మాయికి చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సరిగ్గా అప్పుడే ఫ్రెండ్స్ ఫోన్ చేసి బర్త్డే పార్టీకి రమ్మంటారు. నేను డైట్ లో ఉన్నాను, ఏమీ తినను అని చెప్పి వెళ్తుంది. కానీ హోటల్లో ఫ్రెండ్స్ పిజ్జాలు, బర్గర్లు తింటుంటే ఆమె కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఫ్రెండ్స్ బలవంతం చేయడంతో ఒక పఫ్ తింటుంది. ఆ రుచికి ఫిదా అయిపోయి డైట్ సంగతి మర్చిపోయి అక్కడున్నవన్నీ రాగించేస్తుంది. ఆ తర్వాత వెయిట్ చూసుకుంటే ఏకంగా 6 కిలోలు పెరిగిపోతుంది. ఫ్రెండ్స్ వల్ల వెయిట్ పెరిగానని కోపంగా ఉంటుంది. కానీ మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి ఒక పెళ్లిలో బిర్యానీ, తందూరి ఫుల్ గా ఉన్నాయి, వస్తావా అని అడగగానే మీకంటే ముందే నేను అక్కడ ఉంటా అని చెప్పి డైట్ ని పూర్తిగా గాల్లోకి వదిలేసి పరుగు తీస్తుంది. డైట్ అనేది 1 రోజులో చేసే మిషన్ కాదు, అది ఒక లైఫ్ స్టైల్. క్రమశిక్షణ లేని డైట్ కంటే ఇష్టంగా తినే లిమిటెడ్ ఫుడ్ మరియు రెగ్యులర్ ఎక్సర్సైజ్ మిమ్మల్ని హెల్దీగా ఉంచుతాయి.